హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు, అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర, మరి వివిధ పోటీ పరీక్షలలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ని మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే మనము కవర్ చేసుకోబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రీవియస్ ఎంసీక్యూస్, ఓకేనా. ముందుగా చిన్న లైక్ చేయండి. నెంబర్ 1, 1855-56లలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటప్పుడు సంతాల్ గిరిజనుల ముఖ్య ఆయుధములు ఏవి? సంతాల్ల యొక్క ముఖ్యమైనటువంటి ఆయుధములు ఏవి ఉపయోగించేవారండి? ఆప్షన్ 2 అండి, వడిసెలు, ఓకేనా. వడిసెలలు అంటారండి అవి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకే. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు యుద్ధపు సమయంలో బ్రిటిష్ వారి సరసన చేరి రాణి ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాటమును చేసిన భారతీయ పాలకుడు క్రింది వారిలో ఎవరు? రాణి ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి పోరాటం చేసిన భారతీయ యోధుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గ్వాలియర్ రాజు అయినటువంటి షియాజీరావ్ సింధియా. ఓకే, గ్వాలియర్ రాజు ఎవరండి? షియాజీరావ్ సింధియా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు ప్రభుత్వము 1917లో నియమించిన చంపారన్ వ్యవసాయక దర్యాప్తు కమిటీలో సభ్యులుగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మహాత్మా గాంధీ. చంపారన్, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ గారు 1915లో తిరిగి వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి సత్యాగ్రహమే చంపారన్ సత్యాగ్రహము, 1917. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో దేని ద్వారా భారత పరిపాలనాధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ అయ్యింది? ఆప్షన్ 4, భారత ప్రభుత్వ చట్టము 1858. నెక్స్ట్ వన్, ప్లాసీ యుద్ధము తర్వాత ఎన్ని సంవత్సరాలకు సైనికుల తిరుగుబాటు అనేది జరిగింది? ప్లాసీ యుద్ధం తర్వాత ఎన్ని సంవత్సరాలకు? ఆప్షన్ 3, 100 సంవత్సరాలకండి. అంటే ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ఎగ్జాక్ట్లీ 100 years కలిపితే 1857. సింపుల్గా గుర్తుంచుకోండి. ప్లాసీ యుద్ధం జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత సైనిక తిరుగుబాటు జరిగిందంటే 100 yearsకి ఎగ్జాక్ట్లీ, ఓకేనా. 1857 సిపాయిల తిరుగుబాటులో మీరట్ సంఘటన తర్వాత సిపాయిలు ఎటువైపుకు కదలడము జరిగింది? ఎటువైపు కదిలారండి? ఎటువైపు వెళ్ళారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఓకేనా. ఢిల్లీ వైపు, ఢిల్లీ. నెక్స్ట్, మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి క్వశ్చన్ని. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఎక్కడండి? ఇక్కడ క్లెవర్గా ఇచ్చాడండి క్వశ్చన్, విద్యార్థులను కన్ఫ్యూజ్ చేయడానికి. ఏంటి? మలబార్ అని ఇచ్చారు. అదేంటి మలబార్ అనేది? ఏంటి మలబార్ అనేది ప్లేస్ ఉందా మన దగ్గర అనే డౌట్ రావచ్చు. మలబార్ తీరము, మలబార్ తీరం అని దేన్ని అంటారండి? కేరళ తీరాన్ని మలబార్ తీరము అంటాము, ఓకేనా.
కాబట్టి ఎక్కడ జరిగింది మోప్ల తిరుగుబాటు? మలబార్ అంటే కేరళలో 1921లో జరిగింది. భూస్వాములకు ప్లస్ స్థానిక అణగారిన ప్రజలకు మధ్య జరిగిందండి ఇది. ఓకేనా, 1921న. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటులో బహదూర్ షా జాఫర్ డాష్. ఎవరండి వీరు? 1857 తిరుగుబాటులో బహదూర్ షా జాఫర్. 38 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో ముందు సందేహించిన చివరికి హిందుస్థాన్ చక్రవర్తిగా పదవిని చేపట్టిన వ్యక్తియే బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ వన్, 1805లో ట్రావెన్కోర్లో బ్రిటిష్కు వ్యతిరేకంగా వీరోచితంగా తిరుగుబాటును నిర్వహించిన వారు ఎవరు? ఎవరండి? దట్ నేను ఆప్షన్ 2 దివాన్ వేలుతంపి. దివాన్ వేలుతంపి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లేదా క్రింద పేర్కొన్న ఏ కారణం వల్ల పహాడియాలు బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు? పహాడియాలు ఎందుకోసమండి? గిరిజనులు పోడు వ్యవసాయం అనేది ప్రభావితమైందండి. బ్రిటిష్ వారిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటి? గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటారు, ఇది ప్రభావితమైందండి. అందుకే పహాడియాలు బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న వ్యక్తుల్లో ఎవరు కాన్పూర్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? కాన్పూర్లో ఎవరండి? నానా సాహెబ్. నానా సాహెబ్. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో సుమారు ఎంతమంది సిపాయిలు భారత్లోని బ్రిటిష్ సేనలో ఉన్నారు? దగ్గరగా ఉన్న వారి సంఖ్య ఎంత? ఆల్మోస్ట్ ఎంతమంది పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 2,32,000 మంది అండి. ఎంతండి? 2,32,000 మంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగిన కిత్తూరు విప్లవమునకు నాయకులు ఎవరు? కిత్తూరు విప్లవమునకు నాయకులు ఎవరు? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిందండి ఈ విప్లవము. ఆన్సర్ ఆప్షన్ 1 రాణి చెన్నమ్మ. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్, బిర్సా ముండా నేతృత్వంలో జరిగిన ముండా తిరుగుబాటుకి గల ప్రధాన కారణములలో ఒక కారణం ఏంటి? ముండా తిరుగుబాటు అండి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆధునిక భారతదేశ చరిత్రలో. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 అండి. భూమిపై గిరిజనుల ఉమ్మడి హక్కులను తొలగించడమే ఎవరు తొలగించారు? బ్రిటిష్ వారు తొలగించారు. దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే ముండా తిరుగుబాటు. ఓకేనా, రైతుల పోరాటాల క్రిందికి వస్తుంది ఈ టాపిక్. నెక్స్ట్, 1917లో మహాత్మా గాంధీ చంపారన్ పర్యటన యొక్క ఫలితం ఏమిటి? ఏంటండి ఫలితం ఏమిటి? దాని కారణంగా ఏం జరిగింది? ఆన్సర్, తీన్ కతియా పద్ధతిని రద్దు చేశారండి. చంపారన్ అనేది ఎక్కడండి? చంపారన్ బీహార్లో ఉంటుంది ప్లేస్ ఇది. అక్కడ పత్తి పండించేటువంటి రైతులపైన, వ్యవసాయ రైతులపైన తీన్ కతియా అంటే 1/3 పన్ను వసూలు చేసేవారండి. తీన్ కతియా అంటారు దాన్ని. సో ఆ పన్నును రద్దు చేశారు సింపుల్గా మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహము ఫలితంగా. ఓకే, నెక్స్ట్ వన్, బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నేపథ్యం ఏంటి? ఏ నేపథ్యం పైన సాగుతుంది ఇది? ఆనందమఠ్. వందే మాత్రం కూడా ఈ నవల నుంచే మనం తీసుకున్నామండి. ఓకేనా, బంకిం చంద్ర చటర్జీ. దేనిపైన సాగుతూ ఉంటుందండి? సన్యాసుల తిరుగుబాటు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారండి. సన్యాసుల తిరుగుబాటు గురించి ఏ ప్రముఖ నవలలో చర్చించడం జరిగింది అని చాలాసార్లు అడిగారు. ఆనందమఠ్. రచయిత ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. 1857లో సిపాయి తిరుగుబాటులో మొదట ఉత్ప్రేరక సంఘటనకు కారణమేంటి? 1857లో సిపాయిల తిరుగుబాటులో మొదట ఉత్ప్రేరక తిరుగుబాటునకు కారణము 47 ఆప్షన్ 1 అండి. సైనికులలో అసంతృప్తి. ఇంపార్టెంట్, సైనికులలో అసంతృప్తి. నెక్స్ట్ వన్, నీలి తిరుగుబాటు అనగానేమి? నీలి తిరుగుబాటు ఆప్షన్ 1 బెంగాల్లోని రైతులు ప్లాంటర్స్ కోసము నీలిమందు మొక్కలు పెంచడానికి ఒప్పుకోకపోవడము. అయితే బ్రిటిష్ వారికి నీలిమందు అనేది ఓకేనా చాలా చాలా అవసరం పడిందండి. అక్కడ ఏం చేశారు వీరు? బ్రిటిష్ వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులను మభ్యపెట్టి అధిక లాభాల ఆశ చూపించి అక్కడ
పండించేటువంటి పంటలన్నీ పక్కన పెట్టేసి అవన్నీ పక్కన పెట్టండి, నీలి మందును ఎక్కువగా పండించండి, ఇండిగో ఎక్కువగా పండించండి అని చెప్పేసి ఫోర్స్ చేయడం అయితే జరిగిందండి. కొన్ని 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 రోజులు చేశారు. చేసిన తర్వాత ఇది మనకు కాదు, మన వల్ల కాదు, ఇది మనము పండించేటువంటి రెగ్యులర్ పంటలకు చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఎదురు తిరిగారండి. ఓకేనా? సో అదే నీలి విప్లవము, ఇండిగో రెవల్యూషన్ అంటారు. నెక్స్ట్, భారత్కు తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటగా నేతృత్వం వహించిన ఉద్యమము ఏ విషయము పైన, దేనిపైన మరి ఏ విషయం పైన మరి పోరాటం చేశారండి మొట్టమొదటిసారిగా? 49 ఆన్సర్ ఆప్షన్ 2 ఒప్పంద వ్యవసాయము. ఓకేనా? చంపారన్ అండి, 1915. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? ఏది తప్పుగా ఉంది? 50వ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బాక్సార్ యుద్ధము 1864 అనేది తప్పండి. మిగతావన్నీ కరెక్టే. సిపాయిల తిరుగుబాటు 1857, ప్లాసీ యుద్ధము 1757, మూడవ పానిపట్టు యుద్ధం 1761. మరి బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. మీకు తెలియకపోతే బాక్సర్ యుద్ధం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. బట్ తెలిసిన వాళ్ళు కంపల్సరీగా ఆన్సర్ చేయండి. ఓకే? నెక్స్ట్ వన్, గాంధీ నేతృత్వంలో గుజరాత్లో జరిగినటువంటి సంఘటన ఏంటి? గాంధీ గారి నేతృత్వంలో. ఆన్సర్ ఆప్షన్ 2 కేడాలోని రైతుల ఆందోళన, కేడా సత్యాగ్రహం అంటారు దీన్ని. ఎక్కడ జరిగిందండి? గుజరాత్లో. నెక్స్ట్ వన్, దీనబంధు మిత్ర రాసిన నీలదర్పణ్ నాటకము ఎవరి అణిచివేత గురించి వర్ణిస్తుంది? నీలదర్పణ్ అనేటువంటి నాటకం అండి, ఇది ఒక నాటకము. దీనబంధు మిత్ర రాశారు. మరి ఎవరి అణిచివేతను గురించి తెలియజేస్తుందండి? ఇండిగో రైతులండి. ఇండిగో రైతులు, నల్ల మందు పండించేటువంటి రైతులు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టము 1879 ఎవరి నుండి రైతులు దోపిడిగా గురి కాకుండా రక్షణ కల్పిస్తుంది? ఎవరి నుండి రక్షణ కల్పిస్తుందండి రైతులకి యొక్క దక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టం 1879? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వడ్డీ వ్యాపారుల నుండి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు పూనా సార్వజనిక సభ స్థాపకులు కాదు? ఎవరు కాదండి? ఆన్సర్ ఆప్షన్ 2 విబి ఫడ్కే అనేటువంటి వ్యక్తి కాదండి. ఓకేనా? పూనా సార్వజనీన సభ స్థాపకులు ఎవరు? ఎంజి రనడే, హెచ్ఎస్ఓ చిప్లుంకర్, జివి జోషి. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు క్రింది ప్రాంతంలో జరిగినది. ఎక్కడ జరిగిందండి సిపాయిల తిరుగుబాటు? 55 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రాయవెల్లూరు. ఓకే, రాయవెల్లూరు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిని కాలానుక్రమముగా జతపరచండి. కాలానుక్రమముగా ఏది ఎప్పుడు జరిగింది? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ముందుగా బి అండి, నీలిమందు తిరుగుబాట్లు మొదటగా, తర్వాత దక్కన్ తిరుగుబాట్లు, తర్వాత డి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, తర్వాత బార్డోలి సత్యాగ్రహము. ఓకే? నెక్స్ట్ వన్, క్రింది పట్టిక 1లోని అంశాలను పట్టిక 2తో జతపరచండి అని అడుగుతున్నారండి. చూద్దాం. నాగా తిరుగుబాటు, కోయల్ తిరుగుబాటు, చెంచుల తిరుగుబాటు, సంథాలుల తిరుగుబాటు. ఈ తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ప్రముఖ గిరిజన నాయకులు ఎవరు? చూద్దాం. ముందుగా నాగా తిరుగుబాటు, బాపు ఫిజో. నెక్స్ట్ వన్, కోయాల తిరుగుబాటు ఎవరండి? అల్లూరి సీతారామరాజు గారు. ఓకేనా? చెంచుల తిరుగుబాటు హనుమంతు గారు. అండ్ సంతాళ్ళ తిరుగుబాటు కన్హూ. ఎవరండి? కన్హూ. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు కాలంలో బేగం హజరత్ మహల్ ఎక్కడ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? బేగం హజరత్ మహల్, బరేలీ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మరి ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ వీడియోని ఒకసారి చూసి ఎగ్జామ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక మార్కు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.